24/7 జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా ఫీల్డెస్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేశారే లేదు, ఈ పోలీస్ స్టేషన్ చూసి ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, ఒక సిమ్ రూమ్ ఉంది, సెలవులు ఇచ్చే విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండానే మేము చూసుకుంటాం. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం విషయం ఏంటంటే ఒకటే, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి పొలం ఏంటి మనం అదొక్కటి చెప్పండి. మాకు గంజా కూడా రిలీజ్ చేశారు డీసీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాలిలోని నాకే కాదు, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా. మీకు కూడా ఒకసారి తెనాలిలో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయించేస్తున్నారు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగులు వేసి దానికి కులాన్ని అంతగట్టి మతాన్ని అంతగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడు. అంటే నేనేమంటానంటే కొంత పని ఒక డిపార్ట్మెంట్ చేసుకునే కాదు. అలాగే నేను అమాయకులు అవన్నీ కూడా మేము పెడితే నేను ఒకటే మాట్లాడుతానంటే ఎక్సెసిఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు, వీటిలో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తున్నారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ కలిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కల నుంచి చుక్క ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే బాగా స్వేచ్ఛ ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తున్నారంటే భావ స్వేచ్ఛ ప్రకటన. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్న. ఇవన్నీ ఎక్సెసివ్ మాట్లాడే మాటలే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడారు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేం? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేం? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేం? అంటే పులివెంద నాగమ్మ అనే అమ్మాయిని చాలా టోటల్గా రచన చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారే. మరి పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాల్ని మతాల్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజా బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో, లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది కదా. సజ్జల గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా అవసరం చేసుకొని ఆ రోజు కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు ఆఖరికి హోంగార్డ్ వరకు కూడా అందరి స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్ తెచ్చుకొని రాడ్ సక్రమంగా చేసుకుంటారు. అది ప్రజలు కూడా గమనించారు.